ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అందరం మరి మా కుటుంబ సభ్యులందరూ, అలాగే మిత్రులు, బంధువులు, సంఘస్థులు అందరినీ 2026లో మేము చూడాలని ఎప్పటి నుంచి అనుకున్నాం. కానీ ఇది ఒక సందర్భం మరి దేవుని ద్వారా మనకి ఇవ్వబడింది. కాబట్టి ఈ సందర్భంలో మనం మరి దేవుని గురించి మాట్లాడడం కంటే ఇంకా ధన్యత ఇంకొకటి లేదనమాట. దేవుని యొక్క మాటలు వినడం అనేటువంటిది, చెప్పుకోవడం అనేటువంటిది, ఆయన పాటలు పాడడం అనేటువంటిది మన జీవితానికి చాలా ధన్యకరమైనటువంటి విషయంగా ఉన్నది. మరి ఇలా అందరూ కూడుకోవడం ఒక సంతోషకరమైనటువంటి విషయం అయితే, దేవునిలో కూడుకోవడం అనేటువంటిది చాలా విలువైనటువంటిది అనమాట. ఈ విలువ సంతోషకరమైనటువంటి విషయంలో మరి దేవుని మాటల్లో కొన్ని విషయాలు నాకు చెప్పమని మరి దేవుని దాసులు సునీల్ గారు మరి ఇవ్వడం బట్టి వారికి మరి సంఘానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీతో మరి మానవుడి గురించే మాట్లాడాలనుకుంటున్నాను. మనుషులం కాబట్టి అసలు మన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటిది నా అభిప్రాయం అన్నమాట. దేవుడి మానవుడిని నిర్మించడానికి ముందు మనందరూ తెలిసినట్టు మానవుడికి కావాల్సిన వాటన్నిటిని కూడా చేశాడు. అది భూమి. ఈ భూమి మీద మనకు కావాల్సిన ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని ఆయన ఏర్పాటు చేసి మానవుడిని చేయడానికి ముందు కావాల్సిన డెకరేషన్ మొత్తం చేశాడు అనమాట. చేసి ఆ తర్వాత మానవుడిని నిర్మించాడు. ఈ మానవుడిని 2 విధాలుగా నిర్మించినట్లు బైబిల్ మనకు బోధిస్తుంది. మొదటిది 2 భాగాలుగా నిర్మించాడు. ఒకటి శరీరము, రెండోది ఆత్మ. ద ఫ్లెష్ పార్ట్ ఒకటి ఉంది, స్పిరిచువల్ పార్ట్ ఒకటి ఉంది అనమాట. స్పిరిట్ పార్ట్ ఒకటి ఉంది. 2 భాగాలు ఉన్నాయి. మనం శరీరము ఒక భాగము, లోపల ఇంకొక భాగం ఉంది, అది ఆత్మ సంబంధమైన భాగము. దాన్నే బైబిల్ అంది బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అన్నాడు. అంటే స్త్రీలైనా కానీ దేవుని దృష్టిలో పురుషులుగానే భావించబడ్డారు. అక్కడ స్త్రీ పురుష భేదం ఏమీ లేదు పరలోకంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆ భేదాలు ఏం కనిపించవు. అయితే ఇక్కడ బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు ఇద్దరున్నారు. మరి కనిపించేటువంటి వాడు, కనిపించినటువంటి వాడు అని మనం అనుకుంటున్నాము. వీళ్ళలో నిజమైనటువంటి వాడు ఎవడో? బాహ్య పురుషుడా, అంతరంగ పురుషుడా? ఎవరో నిజమైనటువంటి వారు చెప్పండి మీకు అర్థమైనటువంటి విషయంలో. నా పేరు విజయరాజు కదా, నా చెవి ముక్కి హైట్ని బట్టి దీన్ని బట్టి చూసేసా విజయరాజు గారు అంటారు. అంటే కనిపించేవాడు విజయరాజా, లేకపోతే లోపల ఇంకో వ్యక్తి ఉన్నాడు అతను విజయరాజా? ఎవరో సరైన నిజమైన విజయరాజు ఎవరో అనేటువంటిది మనకు అందరు తెలిసింది పైన ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి వాడు అనుకుంటాం కదా. కానీ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో మరి ఇక్కడ దానియేలు గ్రంథంలో ఒక మంచి మాటని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఆలోచన చేయాల్సినటువంటి మాటని అక్కడ ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి దాన్ని చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ దానియేలు మాట్లాడుతున్నాడు. నాకు కలిగినటువంటి దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలను నేను నా దేహంలో మనోదుఖము గలవాడనైతిని. చాలండి. ఇక్కడ దానియేలు మాట్లాడుతున్నాడు కదా, నాకు కొన్ని దర్శనాలు వచ్చినాయి. ఆ దర్శనాల వల్ల కళలు వచ్చినాయి. దానివల్ల నేను ఏం చేసిందంట, హృదయంలో నాకేమైందంట, కలవరపడ్డాను. నేను కొంచెం కంగారు పడ్డాను, బాధపడ్డాను, భయపడ్డాను అని చెప్తున్నాడు. చెప్పి దానియేలు అనేటువంటి నేను నా దేహములో మనోదుఖము గలవాడనైతిని అంటున్నాడు. అంటే ఇక్కడ నిజమైనటువంటి దానియేలు ఎవరంటారు? శరీరం అంటారా? లోపల ఉన్నటువంటి ఆత్మ అంటారా? ఆత్మదే అన్నాడు. దానియేలు అనేటువంటి నేను దేహములో మనోదుఖము కలిగి ఉన్నాను. అంటే దేహము దానియేలు కాదు, లోపల ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి వాడు అనమాట. అది చెప్తున్నాడు. లోపల ఉన్నటువంటి దానియేలు ఈ దేహములో ఏం కలిగి ఉన్నాడంట? దుఃఖం కలిగి ఉన్నాడు.
యాక్చువల్గా మనం కూడా స్పష్టంగా ఆలోచన చేసినట్లయితే బాధ శరీరానికి కాదండి, మనసుకే, ఆత్మకే బాధ. శరీరానికి ఏ విధమైనటువంటి బాధ లేదు చెప్పుకోవాలంటే. కాబట్టే కదా శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు దాన్ని కాల్చినా, కోసినా, పాతి పెట్టినా, ఏది చేసినా ఏదైనా బాధ అని చెప్పిద్దా? నాకు ఇలా ఉంది ఏం చేస్తానని అడిగిద్దా? ఏం అడగదు. ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరాన్ని బాధని తెలుస్తుంది అనమాట. కానీ అసలు బాధ ఆత్మకే, అసలైనటువంటి బాధ. అంటే మానవుడు అసలు గమనించవలసినటువంటిది ఏంటంటే, అసలైన మానవుడు పైకి కనిపించేవాడు కాదు అనేటువంటి విషయాన్ని మనం ముందు రియలైజ్ అవ్వాలి, ముందు మనం తెలుసుకోవాలి, మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి కనిపించేటువంటి దృశ్యములన్నీ కూడా టెంపరీ థింగ్సే. అది శరీరమే కావచ్చు, మనకు కనిపించే భూమే కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి ఏదైనా కావచ్చు. కానీ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో అది టెంపరీయే, అది పర్మనెంట్ ఎంత మాత్రం కూడా కాదు. కానీ పర్మనెంట్ ఏంటి? లోపల కనిపించినటువంటి ఆత్మ పర్మనెంట్, మనకు కనిపించినటువంటి పరలోకం పర్మనెంట్, కనిపించని దేవుడు పర్మనెంట్, కనిపించని పరిశుద్ధాత్ముడు పర్మనెంట్. అది అసలైనటువంటి వారు, వాళ్ళు కరెక్ట్ అయినటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, మానవుడు ఏదైతే పర్మనెంట్ కాదో అదే పర్మనెంట్ అనుకుని దానికోసమే ఎక్కువ బతుకుతాడు తప్ప, దానికోసమే ఎక్కువ ఆలోచన చేస్తాడు తప్ప, దానికోసం ఎక్కువ ప్రయాసపడతాడు తప్ప, పర్మనెంట్ అయినటువంటి దానికోసం ఎవరూ కూడా ఆలోచన చేయము. దానికోసం మనం ఏ విధమైనటువంటి ప్లాన్ కూడా చేయం. మన సేవింగ్స్ కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, లేకపోతే ఏ ప్రణాళిక వేసుకున్నా కానీ, దేన్ని వేసుకున్నా కానీ, స్కూల్ పెట్టాం, లేకపోతే ఇంకోటి ఏదో పెడుతున్నావు, ఏదో పెట్టి, ఇవన్నీ దేనికోసం పెడుతున్నావు? బాగుండాలి, శరీరం బాగుండాలి, శరీరానికి మంచి ఏసీ ఉండాలి, అన్నీ బాగుండాలి, ఏసీ కారులోనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేము, లేకపోతే ఇంకో రకంగా వెళ్ళాలి, మంచి బట్టలు దీనికే ఉండాలి, దాంతోపాటు బంగారం ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి ఉండాలి. మా మేడం గారు నేను ఫంక్షన్కి వెళ్తామంటే నాకు బంగారం లేదు, నేను రానా ఉంది. అమ్మాయి వెళ్ళేది అక్కడ పాస్టర్ ఫంక్షనే, ఎవడు పెట్టుకోరు, వాళ్ళు పెట్టుకోరు, నేను రాను, ఆయన నన్ను చూశారు ఇది వరకే, నేను రానంతే, వెళ్ళొచ్చింది. మరి నేను ఏం చేస్తాం? అవసరమే దీనికి కావాల్సినటువంటిది. రెండు పట్టు చీరలు వెళ్తే కుదరదు, పండుగ వచ్చిందంటే దానికి అవసరమే, ఇవన్నీ కంపల్సరీ కొనాల్సిందే. ఇవి కాదు అని నేను అనట్లేదు, కానీ వీ షుడ్ గివ్ ఎన్ హైయెస్ట్ ప్రయారిటీ టు ద విచ్ ఈస్ ఇన్విజిబుల్ థింగ్. ఆత్మని గురించి కూడా మనం చాలా ఆలోచన చేయాల్సినటువంటి రోజు ఈరోజు. నేను లాజర్ గారిని ఎప్పుడు చూడలా, కానీ ప్రతిరోజు ఈవిడ చెవులో జోరాగిలాగా తలవని రోజు ఉండదు. తప్పనిసరిగా మా నాన్న అలా చేసేవాడు, మా నాన్న ఎలా ఉండేవాడు ప్రతి సందర్భంలో వాళ్ళ నాన్న తీసుకుని వద్ద టాపిక్ తీసుకుని వద్దే. వాళ్ళ నాన్నకి ఇష్టమైనటువంటి కూర ఉండేది, అప్పుడు ఇది మా నాన్నకంటే ఇష్టం అనేది. వాళ్ళ నాన్నకి సంబంధించింది ఏది చెప్పినా ఇది మా నాన్న అనేటువంటి కంపల్సరీ చెప్పేది. ఆయన చెప్పి ఆయన ఇలా ఉండేవాడు అనుకుంటారు అన్నమాట. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినా కూడా 10 సంవత్సరాలు అయిపోయినా కూడా మనం మాట్లాడుతున్నాం, మరి ఆయన గురించి ఆలోచన చేస్తున్నాం, ఆయన గుర్తు చేసుకుంటున్నాం. అంటే ఆయన శరీరాన్ని మనం ఇప్పుడు ఎవరు చూడలేం. వీళ్ళ అన్నయ్య గారు ఉన్నాడు ఇక్కడ, ఆయన నన్ను తీసుకెళ్ళిపోయి అదిగో మా నాన్నడు ఎట్టున్నాడు అన్నాడు, కుర్రతనంలో కింగ్ లాగా ఉన్నాడు, హీరోలా ఉన్నాడు అన్నాడు. కరెక్టే, హీరోలా ఉన్నాడు, ఏదోసారి తీసుకురా చూద్దాం అన్నాడు. అంటే ఇప్పుడు వస్తాడా? అంటే మానవుడు ఎంత ఉన్నతంగా ఉన్నా కూడా, ఎంత అందంగా ఉన్నా కూడా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎప్పటికైనా పోతావు. ఇది కనిపించేటువంటిది నీది ఎంత మాత్రం కూడా కాదు. అది 70 కావచ్చు, 80 కావచ్చు. మా డైరెక్టర్ గారు ఉన్నారు, నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆయన హైదరాబాద్ లో. ఆయన అంటాడు, నేను 115 సంవత్సరాలు బ్రతకాలనేది నా గోల్ అంటాడు. ఆయన గోల్ కరెక్టే, అక్కడ గోల్ ఏముందో ఎవడో తెలుసు? ఎవరికైనా ఆలోచన మనం ప్లాన్ చేయగలుగుతామంటారా? ఈరోజు రేపు ఉండగలుగుతామంటారా? ఏం కానీ చెప్పలేనటువంటిది. కానీ కంపల్సరీగా మనం డిసైడ్ అయిపోవాల్సిందే ఏంటంటే, ఈ శరీరం మనది కాదు,
దీన్ని ప్లాన్ చేసుకుని ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని పట్టుకుని మనం ఏర్పాటు చేసుకునేటువంటి బంధాలు ఉన్నాయి చూసారు, అవి కూడా శాశ్వతాలు కాదనమాట. అలాగని చెప్పి ఇది శాశ్వతం కాదు కదని చెప్పి దీని నుంచి బలవంతంగా మనం వెళ్ళిపోయే అవకాశం లేదు మనకు. మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడం కానీ, బలవంతంగా మనం చచ్చిపోవడం కానీ, దీన్ని హింసించేటువంటి అవకాశం మనకే లేదు. దీన్ని బాగానే మెయింటైన్ చేయాలి మనం. ఎందుకంటే ఇది ముందే చెప్పాడు, దేవుడు చెప్పాడు, మీ శరీరము మీది కాదు, మీకున్నటువంటి శరీరము దాది పరిశుద్ధాత్ముడు నిలవే ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గుడి, అది అవసరం. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దాన్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది, మీరు బ్రతకవలసిన అవసరం ఉంది. బ్రతికి ఈ లోకంలో మరి దేవుడు అనేటువంటి ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించి మీ జీవితం ద్వారా చూపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. ఆ విషయాన్ని కానీ మీరు చేయలేకపోయినట్లయితే మీకు శిక్ష ఉంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మానవుడు రెండు భాగాలుగా ఉన్న కనిపించినటువంటి వాడు మాత్రం, అదృశ్యమైనటువంటి వాడు మాత్రం శాశ్వతమైనటువంటి వాడు. వాడికి మనం అధికమైనటువంటి ప్రయారిటీ ఇవ్వాలి. వాడికి సంబంధించినటువంటి విషయాల గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే శాశ్వతమైనటువంటి శిక్షలోనికి మనం వెళ్తాం. ఆ యొక్క బాధ ఎప్పుడు శాశ్వతంగా ఉంటది అనేటువంటిది. ఈ బాధకు 70-80 సంవత్సరాలు మాత్రమే. ఈ బాధ మనకి 70-80 సంవత్సరాలు మాత్రమే. యేసుప్రభు మాట చెప్పాడు, ఒకవేళ నువ్వు పరలోకం వెళ్ళడానికి నీ కన్ను ఒకవేళ నీకు అభ్యంతరం పరిచినట్లయితే ఏం చేయాలంటే దాన్ని తీసిపడాయి. 2 కళ్ళుతో ఉండి నువ్వు నరకంలోకి వెళ్ళడం కంటే ఒక కన్నుతో ఉండి నువ్వు పరలోకంకి వెళ్ళడం చాలా ఉత్తమమైనటువంటిది కదా. 70 సంవత్సరాల తర్వాత కదా, అక్కడ 70 యుగములు ఉండాల్సినటువంటి ప్రదేశం. కాబట్టి ఆ ప్రదేశంలోనికి నువ్వు వెళ్ళవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. దానికోసం నువ్వు ప్రయాసపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే మరణము తథ్యమని చెప్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో మనకు ఒక మంచి మాటను ఇక్కడ యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. మన గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. ఇది కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ యాకోబు. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమైనటువంటిదో, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమైనటువంటిదే. ఈ రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తున్నాడు అంటే, 2 జీవితాలు నీకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. నీవు ప్రాణము లేనటువంటి శరీరాల్ని కానీ, చనిపోయినటువంటి వాళ్ళని ఎంతో మందిని చూశారు మీరు. ఎంతో ప్రేమగా చూసినటువంటి వాళ్ళని చూశారు, ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని చూశారు. నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేటువంటి వాళ్ళని చూశారు. బంధాలను మనం ఎంతో మంది చూసాం. ఆ బంధం విడిపోయినప్పుడు ఎంతసేపు ఉంచుతారు మీ ఊర్లో? ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎంతసేపు ఉంచుతారు అంటారు? సాయంత్రం వరకు ఉంచుతారు, లేకపోతే ఒక పూట ఉంచుతారు, అంత మించి ఉంచుతారంటారా? తడిగిలిపూడిలో ఒక ఆయన ఉన్నాడు, చాలా కోటీశ్వరుడు. ఆయన ఒక మాట చెప్పాడు వెళ్ళిపోయేటప్పుడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన అంతా కూడా న్యాచురల్గా ఉండాలి, బతకాలి అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, నేను చనిపోయిన తర్వాత నన్ను ఒక 21 రోజులు మాత్రం మీరు సుగంధ ద్రవ్యాలతోనూ వాటితోనూ ఉంచండి, లేదంటే కనీసం ఒక 6 నెలలైనా ఉంచండి అని కొడుకులందరూ చెప్పాడు. చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. చెప్తే ఆ కొడుకు ఏం చేశాడు చెప్పమంటారా? ఒక పెద్ద హాస్పిటల్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసేసరికల్లా వాళ్ళు బడ్జెట్ చెప్పారు. వీటన్నిటిని బట్టి ఈ బాడీని ఇంతకాలం ఉంచాలంటే బడ్జెట్ చెప్పాడు. ఆ బడ్జెట్ వెళ్ళిన తర్వాత పక్కన వాళ్ళకి కూడా చెప్పలా, అరగంట కూడా ఉంచుకొని తీసుకెళ్ళిపోయి కరణం చేశాడు. అయిపోయింది బంధం. ఒకే కొడుకు 100 కోట్లు ఇచ్చాడండి.
చాలా డబ్బులు ఇచ్చాడు. పాప వాళ్ళ తండ్రి చచ్చిపోయేటప్పుడు కోరాడు, నన్ను ఇలా ఉంచండి. ఆయన ఉద్దేశం ఏంటి, నేను ఉంచితే ఆ మంచి గడియడలు అన్ని రకాలుగా చూసి నన్ను ఖననం చేస్తే ఆ రకంగా నేను ఎక్కడికో వెళ్తాను, స్వర్గం వెళ్తాను అనేటువంటిది ఆయన అభిప్రాయం. ఆ అభిప్రాయం ప్రకారం తండ్రి చెప్పాడు, కొడుకు చెప్పాడు. కొడుకేమో ఆయన ఫోన్ చేశారు వాళ్ళకి, హాస్పిటల్లో బడ్జెట్ చెప్పారు, ఎంత అవుతుందని చెప్పాడు. అనవసరం. వాళ్ళ ఇంటి పక్కనే అద్దె తీసుకున్నటువంటి ఒక షాప్ ఆయన ఉన్నాడు. ఆయన ఫోన్ చేశాను, ఫోన్ చేసి అంటే ఇలా చనిపోయాడని తెలిసిన తర్వాత ఫోన్ చేశాను, సార్ మీరు షాప్ తీశారా, మాకు కొంచెం అవసరం ఉందని అడిగితే ఆయన అన్నాడు కదా, కొడుకే షాప్ తీశాడు, నాకేంటి అన్నాడు. కనీసం కొడుకు షాపు ఆ యొక్క దినకర్మ అయ్యేంత వరకు కూడా ఆపలేకపోయాడు. ఎందుకంటే మంచి సీజను, బట్టల సీజన్. ఆ టైంలో బాగా అమ్ముడవుతుంది. పక్కన వాళ్ళు కొనేసుకుంటుంటే కొత్త కొత్తలు ఆడిపోయింది, ప్రాణం ఉండలేకపోయాడు. ఆ కీడు వెళ్ళే వరకు కూడా ఉండలేదు, సైలెంట్ గా తీసేసాడు, మొత్తం అమ్మేస్తున్నాడు, ఇంటికాడ అమ్మేస్తున్నాడు. నేను అడిగితే కొడుకే తీశాడు ఏంటి అన్నాడు. చూడండి బంధాలు ఎంత గొప్పగా ఉన్నాయో. అంటే చనిపోయిన తర్వాత ఎవరో కూడా ఉంచే అవకాశము లేదు. మనకు తెలీదు ఎవరన్నా కూడా. ఆ టైంకి ఒక గంట ఏడ్చిన తర్వాత కూడా నీళ్ళు కూడా అయిపోతాయి కళ్ళల్లో, తర్వాత ఏడవడానికి కూడా ఏముండదు. ఆ తర్వాత కూడా ఏముండదు, సౌండే వస్తుంది కానీ వాటర్ రాదు. ఆ సౌండ్లో అయిపోతాం మనం. ఆ సౌండ్ కూడా లోపలే ఉంటుంది, ఎంత సౌండ్ చేయాలి, తీసుకెళ్తాలో చేస్తలేదు అని వాళ్ళ మీద పడి ఏడుతారు, ఏడు మీద పడి కాదు. అసలు మ్యాటర్ అది. ఏడ్చేవాడు చచ్చినోడి మీద కాదు, తీసుకెళ్ళేవాడి మీద ఏడతారట. అది అసలు మ్యాటర్. నాకు ఎవరో చెప్పారు. ఎందుకు చెప్తున్నామంటే ఈ శరీరంలో ఎప్పుడైనా చనిపోవాలి, దీని మీద మనం ఉండకూడదు. ప్రసంగి 12:7 కూడా అంటున్నాడు, మన్నైనది వెనకటి వలె మన్నైపోవును, ఆత్మ తను దయచేసినటువంటి దేవుని వద్దకు చేరుతుంది. మన్నైనది ఎప్పటికైనా మన్నైపోవాలి, మరణము తథ్యము. ఇక ఎవరు కూడా బ్రతకకోకుండా ఉండలేవు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:27 అక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడినటువంటిది. ఎన్నిసార్లు చనిపోతాం మనోళ్ళు, చచ్చిపోవలసినటువంటిదే. మృతి పొందడము అనగా శరీరం నుంచి ఆత్మ వేరవ్వాల్సినటువంటిదే. ప్రతి ఒక్కరము అందరం కూడా వేరవ్వాలి, అందరూ కూడా వెళ్ళిపోవలసినటువంటిదే. మనుషులు ఒక్కసారే మృతి పొందవలసినటువంటి సమయం ఉంది. ఎవరైనా కూడా అందరూ చనిపోవలసినటువంటిది. కాబట్టి చనిపోవడం అనేటువంటిది కంపల్సరీ. అది మళ్ళీ తిరిగి జన్మించడం అనేటువంటిది బైబిల్ చెప్పట్లేదండి. అదేవిధంగా కొన్ని గ్రంథాలు, ఆ గ్రంథాలు కూడా చెప్పట్లేదు అన్నమాట. పునర్విత్తం, పునర్మంత్రం, పునర్ధార, పునర్మహే, సర్వేషాం పునరావృతి, నా శరీరం పునః అంటుంది భగవద్గీత కూడా. పునర్విత్తం అంటే మనం ఏదన్నా విత్తనాలంటే పోగొట్టుకుని విత్తనాలు పుట్టించవచ్చు. సర్వేషాం పునరావృతి, ఈ లోకంలో ఏదన్నా కూడా మళ్ళీ పునరావృతి కావచ్చు, మళ్ళీ పుట్టించవచ్చు. అది క్లోనింగ్ ద్వారా పుట్టించవచ్చు, లేకపోతే హైబ్రిడ్ ద్వారా మనం పుట్టించవచ్చు, దేనిని తయారు చేయవచ్చు, కనుక్కోవచ్చు. కానీ నా శరీరం పునః, ఈ శరీరాన్ని కోల్పోతే మనం ఒకవేళ మనం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రప్పించడం ఎవరి వల్ల కాదు. ఇది ఉన్నంత వరకే, ఈ దీపం ఈ శరీరంలో ఉన్నంత వరకే, ఇది నివసించినంత వరకే. దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని మనం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని మన విలువను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నంత వరకే ఉన్నది. అది నా శరీరం పునః అంటుంది. అంటే శరీరం పోయినట్లయితే, మనం దీన్ని కోల్పోయినట్లయితే మనం కూడా ఇంకెవరు అనలేదు. కాబట్టి శరీరం మనము ఇది కోల్పోయిన కొండనే మరొకసారి ఒక వ్యక్తి మృతి పొందకూడదు అన్నాడు అనమాట. అంటే శరీరానుసారంగా మనం మృతి పొందుతాం, అందుట్లో తప్పలేదు. కానీ ఆత్మానుసారంగా కూడా మనం ఏమవ్వకూడదు అంటండి, మృతి పొందకూడదు. మనం జీవించి ఉండాలి. శరీరము మనలో నుంచి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆత్మ చచ్చిపోయి ఉండకూడదు. అది ప్రాముఖ్యమైనటువంటిది. ఆత్మ ఎలా ఉండాలంట, జీవించి ఉండాలి. కానీ ఆత్మ చనిపోయేటువంటి విధానం, ఎందుకు చనిపోద్ది ఆత్మ చనిపోయేటువంటి విధానం ఏంటో ఒకసారి మనం యెషయా గ్రంథము 59:1-2 అక్కడ యెషయా గారు చెప్తున్నాడు.
ఆయన రాస్తున్నాడు. ఒకవేళ ఆత్మ ఏ విధంగా చనిపోతుంది, శరీరంలో బాగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం, కానీ ఒకవేళ ఆత్మ చనిపోయిందో లేదో మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఆత్మ ఏ స్థితిలో ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ చూద్దాం మనం. యెషయా గ్రంథం 59 అధ్యాయం 1-2 వచనాల్లో, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఏంటంటారు? ఒక ఆత్మ చనిపోయింది, దేవునికి నీకు అడ్డంగా వచ్చింది. ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, ఆయన నీకు దగ్గరగా లేడు అని చెప్పడానికి అవసరం ఏంటంటే ఇక్కడ మీ యొక్క దోషములు అంటే ఆత్మ ఏం చేస్తుందంటే దోషారోపణ చేస్తుంది, నీ మీద దోషాన్ని ఆరోపిస్తుంది. దోషాలు అనేటువంటి దాన్ని, దోషం అనేటువంటిది ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి విధంగా ఉన్నటువంటి విషయాన్ని నీకు ఆరోపిస్తుంది, ఆత్మ చేస్తుంది అనమాట. దాన్ని గ్రీకులో అమర్త్య అన్నారు. అమర్త్య అంటే మిస్ ద మార్క్, ట్రాన్స్గ్రెషన్ అన్నారు ఇంగ్లీష్లో. ట్రాన్స్గ్రెషన్ అంటే గురి తప్పుట, లేకపోతే అతిక్రమించుట, మీరుట అనేటువంటి మాటలు వస్తున్నాయి అనమాట. అది దోషారోపణ చేయడం. దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఈ పద్ధతిలో నువ్వు నివసించాలి, దేవుని యొక్క పిల్లలుగా నువ్వు ఇలా ఉండాలి, లేకపోతే నువ్వు కుమారుడిగా ఇలా ఉండాలి, కుమార్తెగా ఇలా ఉండాలి, తల్లిదండ్రులకు నువ్వు ఇలా ఉండాలి, తల్లిదండ్రులుగా నీ యొక్క బాధ్యత ఉంది, భర్త భార్య యొక్క బాధ్యత ఉంది, భార్య భర్త యొక్క బాధ్యత ఉంది. వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ యూ హ్యావ్, యూ షుడ్ యూ డూ ఫుల్ఫిల్ ఇట్. అది నువ్వు చేయకోకుండా వాటిని మీరినా లేదా వాటిని అతిక్రమించినా అది దోషం అవుతుంది. అది దోషం నీ మీద ఏం చేస్తుందంటే అది ఆరోపణ చేస్తుంది. ఆరోపణ చేసి దేవుని నుంచి దూరం చేస్తుంది. అది చేసేటువంటిది. ఆత్మానుసారంగా నువ్వేమైపోతున్నావంట, చనిపోతున్నావు. అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:1 వచ్చిన చెప్తున్నా. అదే మాటనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-2 వచ్చిన, మీ అతిక్రమముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. అంటే ఒక వ్యక్తి ఎలా చనిపోతాడండి ఆత్మానుసారంగా అంటే అపరాధముల చేతను పాపముల చేతను. ఏదైతే అపరాధములు పాపములు అయితే ఉన్నాయో మనలో, వీటి వల్ల ఒక మానవుడు ఏం చేస్తాడంటే చనిపోతున్నాడు. ఎలా చనిపోతున్నాడు? ఆత్మానుసారంగా చనిపోతున్నాడు. అంటే అందుకనే నువ్వు బ్రతికి ఉన్నావు అనే పేరు మాత్రమే ఉన్నది, కానీ ఎలాంటి వాడు అంట? మృతుడావు అనేటువంటిది. ఎందుకని మృతుడవు? నీవే దోషారోపణ చేయడం వల్ల దేవుడికి దూరంగా ఉన్నావు. ఇంకోటి నువ్వు అపరాధం చేయడం వల్ల, లేకపోతే నువ్వు పాపం చేయడం వల్ల, ఈ రెండిట్ల వల్ల నువ్వేం చేసావంట? నువ్వు చచ్చిపోయి ఉన్నావు. ఇక చనిపోయి ఉన్నావు కాబట్టి చనిపోయిన తర్వాత నువ్వు దేవుడికి ఎలా ఉన్నావంట? నువ్వు దూరంగా ఉన్నావు. ఇక్కడ చనిపోవడం అనేటువంటి దానికి బైబిల్ చెప్పేటువంటి మాట అంటే సపరేషన్ అంటే ఎడబాటు. మన శరీరానికి చనిపోతే ఆత్మ శరీరం నుంచి ఎడబాటు అవుతుంది. ఆత్మానుసారంగా చనిపోతే దేవుని నుంచి మనము ఎడబాటు అవుతున్నాం. అదనమాట. శరీరం నుంచి చనిపోతే శరీరం నుంచి ఆత్మ ఎడబాటు. ఆత్మానుసారంగా చనిపోయినప్పుడు ఎవరి నుంచి ఎడబాటు అవుతున్నాం అంటే మనం దేవుని నుంచి ఎడబాటు అవుతున్నాం. ఎడబాటు అయినప్పుడు దేవుని నుంచి ఎడబాటు అయిన తర్వాత మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటి? సరే మనం ఆలోచన చేయాలి. మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటి? మనం ప్రార్థన చేస్తాం, పొద్దుటే లేచి మన అవసరాలు అడుగుతుంటాం ప్రతిరోజు. ఆయన నాకు అది కావాలి ఇది కావాలని దేవుణ్ణి అడుగుతూ ఉంటుంటాం. దేవుణ్ణి అడుగు కూడా దేవుని మీద నిందేస్తూ ఉంటాం మనం. ఏంటి దేవుడు అది అడిగా, దేవుడు అందరికీ చేస్తున్నాడు కానీ మనకేమీ చేయట్లేదు అనేటువంటి ఫీలింగ్ మనకు ఉండిపోద్ది. దానికి ముందు మనం ఒకటి ఆలోచన చేయాలి. ఒక దోషారోపణ చేత దేవుడికి నీకేమైనా దోషాలు అడ్డుగా ఉన్నాయేమో అని టెస్ట్ చేసుకోవాలంట. రెండోది, ఒకవేళ అపరాధముల చేతన కానీ లేకపోతే నువ్వు పాపం చేతన కానీ నువ్వు దేవునికి నీకు ఏమైనా అడ్డుగా ఉండి ఒకవేళ నువ్వు దూరంగా ఉన్నావేమో ఒకసారి నువ్వు టెస్ట్ చేసుకుంటే, నువ్వు దేవునికి దగ్గరగా నువ్వు లేకపోయినట్లయితే నీకేంటి దేవుడి నుంచి వచ్చేటువంటి అవకాశం ఎక్కడుందో లేదుగా. ఆయనతో నీ కమ్యూనికేషన్ లేదు కదా.
కాబట్టి అవకాశం లేదనమాట. ఏంటి నేను చేసినటువంటిది ఏంటి, నేను చేసినటువంటి తప్పేంటి అనేటువంటి ఆలోచన మనందరిలో ఉంటుందన్నమాట. పాపం అనేటువంటి దాన్ని పెద్ద పాపమే కావచ్చు, పెద్దదే అని మనం అనుకో అవసరం లేదు. అర్థమంటారా? 2025 సంవత్సరం అయిపోయింది, బాగుంది అనేటువంటిది మనం అందరూ గొప్పగా చెప్పుకున్నాం కదా. 2025 సంవత్సరం ఉన్నాయి, 52 వారాలు చర్చికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నేనైతే వెళ్ళాను. మనకు తప్పదులేకమ్మా, నువ్వు నేను చెప్పుకోవడానికి. నీకు నాకు సిగ్గులేదు, ఏం చేద్దాం మరి. నువ్వురే వెళ్ళకపోతే ఎవరు వస్తారు? వెళ్ళి మనం కూర్చోవాలి కదా, మనకు తప్పదు. ఇక ఏది ఊపిరి లేకపోతే చెప్పలేము, కానీ ఉన్నంత వరకు దాంట్లో కూర్చోవాలి. పడుతున్నా చేయత్తలేవు అనుకో, ఎవరన్నా ఇంక ఉన్నారంటారా? మా ఇద్దరు తప్ప ఎవరన్నా ఉన్నారంటారా? మరి దాన్ని సాధారణ విషయంగా మనం ఆలోచన చేస్తాం. అది అతిక్రమం కాదంటారా? దేవుని నీకు 7 రోజుల్లో ఒకరోజు ఆదివారం, అది ఎవరి దినం అండి? అది ప్రభు దినం అనే పేరు వచ్చిందని మనం పేరు పెడుతున్నాం. మరి ప్రభు దినాన్ని నువ్వు తీసుకోవడం ఏంటి? నువ్వు వేస్ట్ చేయడం ఏంటి? నువ్వు దాన్ని వదిలేయడం ఏంటి? దాన్ని పట్టించుకోకపోవడం ఏంటి? అది అతిక్రమం అవట్లేదా? అది దోషం అవట్లేదా? అది దోషారోపణ నీమే చేయట్లేదా? అంటే ఆదివారం కూడా నువ్వు ఆరాధనలోకి వెళ్ళకోకుండా, చర్చికి వెళ్ళకోకుండా సుఖంగా ఉంటున్నావు అంటే నువ్వు క్రిస్టియన్వేనా అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లా. నువ్వు అలాంటి వాడివేనా? నువ్వు అలాంటి దానివేనా? నువ్వు అప్పుడు కూడా హ్యాపీగానే ఉంటున్నావా అని చెప్తున్నావు. నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే, లేదా ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో సంతోషం కలిగిద్ది కదా. రక్షణ పొందిన వాడు పాప అయితే ఏం కలిగిద్ది? ఆపోజిట్గా ఆలోచన చేయండి. ఇప్పుడు పాపి రక్షణ పొందితే పరలోకంలో ఏం జరిగిద్ది? సంతోషం, ఆనందంగా జరుగుతుంది. అదే పాపి తప్పిపోయినప్పుడు, మళ్ళీ రక్షణలో నుంచి దాటిపోయినప్పుడు పరలోకంలో బాధపడరంటారా? దేవుడు బాధపడ్డా? దేవుడు బాధపడతాడు అనేటువంటి వాక్యం ఎక్కడ ఉందంటారా? ఉందా లేదా? ఆదికాండంలో ఉందా లేదా? ఈయన చేసినందుకు, వీళ్ళగా మానేసినందుకు, వీళ్ళ పట్టించుకోనందుకు హృదయంలో ఆయన ఏం చేశాడంట? సంతాప పొందాడు. ఈ ప్రిక్డ్ ఇన్ హిజ్ హార్ట్ అన్నాడు. అంటే ఆయన హృదయంలో గుచ్చుకుంది, ఆయనకి నొచ్చుకుంది, ఆయనకి బాధపడింది అనేటువంటి మాటనే ఇక్కడ బైబిల్ చెప్తుంది. అంటే ఒక చిన్నదే కదా, చిన్నది కాదు. ఆదివారాన్ని ఆరాధన కాకోకుండా నువ్వు ఏది చేసినా అది మాత్రం చిన్నది మాత్రమో కాదండి. అది కాదు. నువ్వు అలా చేయలేనప్పుడు నువ్వు క్రిస్టియన్ మాత్రం కాదు. నువ్వు అలా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం క్రిస్టియన్ లైఫ్ అనేటువంటి దానికి అర్థం అనేటువంటిది లేదు అని మనకు బైబిల్ చెప్తుంది. నువ్వు అలా ఉంటే ఆత్మానుసారంగా నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు, ఆత్మానుసారంగా చనిపోయావు. శరీరానుసారంగా బ్రతికే ఉన్నావు, కానీ ఆత్మానుసారంగా నువ్వు చనిపోయావు. మనం ఇక్కడ క్రైస్తవుడిగా చేయాల్సినటువంటిది ఏంటంటే, శరీరానుసారంగా మనం చనిపోక ముందు ఆత్మానుసారంగా మనం బ్రతికే ఉండాలి. ఆత్మానుసారంగా చనిపోయి శరీరానికి చనిపోయావు అనుకోండి, ఇప్పుడు దేవునికి మనకి ఆల్రెడీ కాంటాక్ట్ లేదు కదా. మధ్యలో ఉన్నటువంటి సాతానుడి కాంటాక్ట్ వచ్చి మనం నరకంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటాము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. రోమిల్ రాసినటువంటి పత్రిక 6:23 ఓసారి మనం చూద్దాము. దానికి జీతము మరణము, దీని వల్ల వచ్చేటువంటిది. అది ఆత్మానుసారమైనటువంటి మరణం గురించి అక్కడ మనం చెప్తుంది అనమాట. రోమిల్ రాసినటువంటి పత్రిక 6:23 మనకు తెలిసినటువంటిది. ఏలయనగా పాపము వల్ల వచ్చేటువంటి జీతము మరణము, అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. జీతం అది అంటే ఏది? ఇప్పుడు మీరు ఆదివారం మానేయుడు అనేటువంటి పాపం ఒప్పుకుంటారా? పాపం అనేటువంటి దానికి అర్థం కూడా చెప్పాను. అతిక్రమించడము, గురి తప్పడము, అది పాపం అని చెప్పాము. అంటే వెళ్ళాలి అనేటువంటిది ఆజ్ఞని అంటారండి అయ్యారు. ఆదివారం వెళ్ళాలి అనేది ఆజ్ఞనా? అంతే, ప్రథమమైనటువంటి ఆజ్ఞ మనకు, అది ప్రథమమైనటువంటి ఆజ్ఞ. ఇప్పుడు పెళ్లి రోజు నాడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండాలనేది నియమమా కాదంటారు చెప్పండి? వాళ్ళు లేకుండా పెళ్లి కొడతాడరా? మరి క్రైస్తవుడికి ఆరాధన లేకోకుండా, అది ఆజ్ఞలకు లేకుండా ఎలా ఉంటుంది? అది ప్రాముఖ్యం, దానికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది.
దానికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది. మరి అది అతిక్రమమే, అది పాపమే. ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఏంటంట? మరణమే. అది ఏం మరణం అంటే ఆత్మానుసారమైనటువంటి మరణం. దేవుడు ఆత్మానుసారమైనటువంటి మరణాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడట్లేదు. మీరు ఆత్మానుసారంగా మీరు కలిసి ఉండాలి, మీరు బ్రతికి ఉండాలి. మీరు బ్రతికి ఉండి ఆయనతో కలిసి ఉన్నట్లయితే ఏ మరణం కానీ ఏ సమస్య కానీ మిమ్మల్ని ఏమీ ఎడబాయదు. ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. రోమిలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. 30వ వచనం నుంచి కొన్ని వచనాలని మనం ఆలోచించేది ఒకసారి చూద్దాం. పిలిచెను, ఎవరిని పిలిచెను? వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను? వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకును ఆయన అప్పగించినటువంటి వాడును, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. చూడండి ఎంత చక్కని మాటలు మనకున్నాయో. ఎవరో మన మీద నేరం మోపేటువంటి వాడు, ఎవరో మన గురించి ఆలోచన చేసేటువంటి వాడు, మన తరపున విజ్ఞాపన చేసేటువంటి వాడు ఎవరు విజ్ఞాపన చేస్తాడు? దేవుని యొక్క మరి క్రీస్తు యేసే మనకు విజ్ఞాపన చేస్తాడు. ఎవరో మనకు శిక్ష విధించేటువంటి వాడు ఎవడో ఆయనే శిక్ష విధిస్తాడు. ఆయనకే మనం భయపడవలసినటువంటిది ఉంది. ఇక్కడ కింద నుంచి వెళ్ళేటైతే కొన్ని లిస్ట్ ఉండదు. ఒకళ్ళు వాటిని భయపడుతున్నావేమో, కొంత లిస్ట్ ఉండదు. అవి కొన్ని దాని కింద ఒకసారి మనం చూద్దామండి, దాని కంటిన్యూస్ గా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందుని గూర్చి మన రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధపడిన గొర్రెలమని ఎంచబడినటువంటి వారము అంటున్నాడు. ఏది మనల్ని ఎడబాపుతుంది? నువ్వు ఆత్మానుసారంగా జీవించున్నట్లయితే, జీవించాలని నువ్వు అనుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి కష్టాలు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ఉపద్రవమైనను, కరువైనను, డబ్బులు లేకపోయినప్పటికీ, బట్టలు లేకపోయినప్పటికీ, మన జీవితంలో ఏది లేకపోయినప్పటికీ, వాట్ ఎవర్ యూ లాస్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ ద ల్యాక్ ఇన్ యువర్ లైఫ్, దట్ విల్ నెవర్ సెపరేట్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ ద క్రైస్ట్, లవ్ ఆఫ్ గాడ్. దేవుని నుంచి నువ్వు ఆయనతో బాండేజ్గా నువ్వు ఉండాలనుకున్నప్పుడు ఫిజికల్ గా శరీర సంబంధమైనటువంటివి నీకు ఏది తక్కువైనప్పటికీ కూడా ఆ స్పిరిచువల్ అంటే ఆత్మానుసారమైనటువంటి దాని నుంచి నువ్వు ఎడబాప నేరవని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఏంటంటాడు? మరణమైనను, ఉన్నవైనను, రాబోయినను, ఏదైనా కూడా అన్నాడు. ఒక మరణం అయినా కూడా దేవుని ప్రేమ నుంచి కూడా మనలను ఎడబాప నేరవు. ఒకవేళ రూఢిగా మనం నమ్ముచున్నట్లయితే, రూఢిగా మనం ఉన్నట్లయితే, రూఢిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఇంపార్టెన్స్ మనం ఆత్మ అని మనం ఇంపార్టెన్స్ మనం ఇచ్చినట్లయితే శరీరాన్ని గురించి మనం ఎక్కువగా మనం ఏమి ఆలోచన చేయం. ఇప్పుడు మనం మీ అందరికీ నేను వేసేటువంటి ప్రశ్న ఒకటే, ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి? శరీరమా ఆత్మ? ఆత్మే. దేనికోసం మనం ఎక్కువ ఆలోచన చేయాలి? ఆత్మ కోసం ఎక్కువ చేయాలా, శరీరం కోసం ఆలోచన చేయాలా? ఆత్మ కోసం ఆలోచన చేయాలి. ఆత్మ కోసం ఎప్పుడు ఆలోచన చేయాలి? శరీరంలో ఉన్నప్పుడే ఆలోచన చేయాలా, శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన చేయాలా?
శరీరంలో ఉన్నప్పుడే. కొంతమంది ఒకటి ఆలోచన చేస్తుంటారు, ఇప్పుడు మనం లాజర్ గారి ఆత్మ శాంతి కోసం మనం ప్రార్థన చేయలేమండి. చేయగలుగుతామంటారా? ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి మనం ఈ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే శరీరములో ఆత్మ ఉన్నప్పుడే ఆ ఆత్మకు సంబంధించినటువంటి ప్రదేశాన్ని ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఆ పరలోకంలో ఎలా ఉండాలని ఆలోచన చేయడం కానీ, ఎలాంటి ఇల్లు కావాలో కానీ ఆత్మలో శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ప్రిపేర్ ఇక్కడే చేసుకోవాలి. నీవు ఉండాలి. ఆ ఆత్మ నీవు ఉంచుకుని నీకుని దేవునికి ఆత్మతో ఉన్నటువంటి సంఘర్షణ సామర్థ్యాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని బైబిల్ చెప్తుంది, ఆత్మను ఏం చేయకూడదండి? ఆర్పకుడి. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పకుడి. ఏ ఆత్మ అంటే శరీరంలో దేవునితో సాంగత్యం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మని నువ్వు ఏం చేయకూడదండి? ఆర్పకుడి. దాన్ని నువ్వు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే లోపల ఉన్నటువంటి ఆంతరంగ పురుషుడిని నువ్వు అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉంది. మనం సన్నగా ఉన్నా పర్వాలేదు, కానీ లోపల పురుషుడు మాత్రం లావుగా ఉండాలి. మనం లావుగా పర్వాలేదు, కానీ వాడు కూడా లావుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దేవునితో కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. మనం దాంతో మనం కలిగి ఉండాలి. అలాగని శరీరాన్ని మనం నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరిగిరా? ఎలాంటి ప్రసంగం చేస్తే ఒక ఆవిడ పొద్దున్నే వచ్చి చెప్తుంది, అయ్యగారు చక్కని ప్రసంగం చేశాడు, నాకు షుగర్ ఉంది, సీట్లు బోర్డులు మొత్తం దీన్ని చచ్చిపోతుంది, నాకండి ఆత్మ బాగుంది కదా అన్నాడు. ఆ ఛాన్స్ లేదు ఇక్కడ. అటువంటి అవకాశాలే లేవండి. ఎందుకంటే మీరు దేవుని ఆలయమే ఉన్నారు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే దేవుడు మీలో నివసించాలని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క శరీరం అయినటువంటి ఈ శరీరాన్ని మనం ఆరోగ్యంగానే ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నీకు షుగర్ ఉన్నటువంటి తగ్గించాల్సిందే, అన్నం తగ్గించాలన్నప్పుడు తగ్గించాల్సిందే. దాన్ని కూడా మనం ఆరోగ్యంగా కాపాడుకోవాలి. నీకు ఉన్నటువంటి బాధ, కరువు, మానసిక సంబంధమైనటువంటి ఏవి ఉన్నప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు, గోడ కొట్టుకోవడానికి వీల్లేదు, తల కొట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఊరుకోవట్లేదు. ఎందుకంటే ఈ శరీరం కూడా నీవు తెచ్చుకోలే, అది నీది కాదు అంటున్నాడు. నువ్వు కాదు. నువ్వు ఇటువంటి వాటి నుంచి విముక్తి కోసం గో టు యువర్ రూమ్. నువ్వు గదిలోనికి వెళ్ళు, తలుపులు వేసుకో, పరలోకమందున్నటువంటి నీ తండ్రికి నీ విన్నపాలు తెలియజేయి. అప్పుడు పరలోకమందున్నటువంటి తండ్రి చూసి నీకు ఏం చేస్తాడంటే ప్రత్యుత్తరము ఇస్తాను. కాబట్టి ఈ సమయంలో మనందరం లాజర్ గారి యొక్క చేసిన మంచి పనులు జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా మనము కూడా శరీరాన్నితో పాటు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఆరోగ్యకరంగా కలిగి ఉండి, దేవునితో మనం సఖ్యత కలిగి ఉండి, దేవుని నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి దీవులు మనం పొంది ఇక్కడ సంతోషంగా ఉంటాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా పరలోకంలో కూడా మనం సంతోషంగా ఉంటాం. దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? మీ నుంచి, నాకు నుంచి మనం ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మంచి బాంధవ్యాలు కలిగి ఉండాలి, బంధుమిత్రులు సంతోషాలు అన్నిటి కూడా కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉండి ఈ బంధుత్వాలు ఈ సంతోషాలు ఇవన్నీ కూడా అందరం కూడా పరలోకంలో కూడా ఉండాలి. అక్కడ కూడా మనందరం కూడా ఉండి తరతరాలు కూడా ఉండాలనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక కోసమే యేసుక్రీస్తు లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ రక్షణలో మీరందరూ సంతోషంగా ఎదగాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి అయ్యగారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు తెచ్చిన వాళ్ళందరూ ఒకసారి, అందరూ తెచ్చారా? ఒకసారి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచి వాక్య సందేశాన్ని క్లుప్తంగా వివరించినటువంటి దైవ సేవకులు విజయరాజు గారికి సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఎంతమందికి లేఖనం అర్థమైంది? విన్నారా? విన్నారా? చెప్పరేంటండి, విన్నారా లేదా? విన్నారా? రైట్. ఈరోజు మన గురించి మనం ఆలోచించాలి అని నేర్చుకున్నాం. ఎవరి గురించి? మన గురించి. దేవుని వాక్యం చెప్దామంటే అంతా డిస్టర్బెన్సే. వాళ్ళు పిల్లలతో ఆడుకుంటున్నారు, సుధా
నీకే చెప్పేది సుధ, అస్సలు సోయి లేదు సుధకే. సుధ అంటే ఆవిడేనా, నువ్వేనా? దేవుని వాక్యమేనండి. వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. లైవ్ వెళ్తుంది, నీ పేరు కూడా వెళ్ళే ఉంటది, చాలా మంది వస్తున్నారు. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. రైట్. బాహ్య పురుషుడు ఎలాగైతే ఉన్నాడో అంతరంగ పురుషుడు కూడా అలాగే ఉన్నాడు. బాహ్య పురుషుడు ఎలాగైతే చనిపోతున్నాడో అంతరంగ పురుషుడు కూడా చనిపోతాడు. చనిపోయే ప్రమాదం ఉంది. బాహ్య పురుషుడు కనబడే శరీరం అయితే అంతరంగ పురుషుడు ఆత్మ. అంతరంగ పురుషుడు ఆత్మ. దీని మీద మనం శ్రద్ధాశక్తులు చూపించాలి. ఈ అంతరంగ పురుషుని మీద మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ అంతరంగ పురుషుని మీద మనం ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. చాలా మంది బాహ్య పురుషుడి మీద శ్రద్ధ చూపిస్తున్నారు, అంతరంగ పురుషుడిని పట్టించుకోవటం లేదు, ఆత్మను పట్టించుకోవటం లేదు. ఆత్మను కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి అని అంటే, ఆత్మ దోషారోపణలో ఉంది, ఆత్మ పాపములో ఉంది, ఆత్మ అపరాధంలో ఉన్నాం. ఈ పాపం, ఈ అపరాధం వలన మనం దేవుని నుంచి విడిపోతున్నాం. ఎవరి నుంచి విడిపోతున్నాం? మనం దేవుని నుంచి విడిపోతున్నాం. దేవుని నుంచి విడిపోవడమే మరణం. దేవుని నుంచి విడిపోవడమే మరణం. ఈ దేవుని నుంచి విడిపోవడం ఏ మరణం అంటే శాశ్వత మరణం. ఏ మరణం అది? పర్మనెంట్ డెత్, ఎటర్నల్ డెత్. శాశ్వతంగా నువ్వు చచ్చిపోతావు, శాశ్వతంగా నీవు నిత్య నరకంలో ఉంటావు. శరీరము మట్టయిపోతుంది, ఆత్మ మరియు ఆత్మ మరణించినప్పుడు నిత్య నరకానికి వెళుతుంది. అది నువ్వు పొందకూడదు అనేది దేవుని ఉద్దేశం. యేసుక్రీస్తు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు ఒక అధికారి కూడా. అతను అధికారి మాత్రమే కాదు, ఆయన ఒక ధనవంతుడు కూడా. ధనవంతుడైన ఈ అధికారి యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నాకు నిత్య జీవం కావాలి. ఏం కావాలన్నాడు? నిత్య జీవం కావాలంటే నేనేం చెయ్యాలి? నిత్య జీవం కావాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలి? ఏమడిగాడు? ఏ మంచి పని చెయ్యాలి? నిత్య జీవం నువ్వేదో ఒక మంచి పని చేస్తే నీకు లభించదు. ఓకే, పొద్దున్నుంచి 7 గంటలకు 8 గంటలకు పనికెళ్ళి 1 గంట వరకు పని చేస్తే నీకు 250 300 జీతం ఇస్తారు. ఓకే, నీవు జీవితకాలం మంచి పనులు చేసిన నిత్య జీవం అనేటువంటిది నీకు ఇవ్వబడదు. నిత్య జీవం అనేటువంటిది గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. దేవుడు మనకు ఇచ్చే బహుమానం. దేవుడు మనకిచ్చే బహుమానం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్పిందంటే, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. దయచేయడం అంటే ఇచ్చాడు. అది ఎక్కడుంది? ఆ జీవము ఆయన కుమారుని యందుంది. ఎక్కడుంది అది? దేవుడు మనకిచ్చిన నిత్య జీవం ఎవరి దగ్గర ఉంది?
యేసుక్రీస్తు అనే ఆయన కుమారుడి దగ్గర ఉంది. యేసుక్రీస్తు ఆయన కుమారుడి దగ్గర ఉంది. కొనసాగింపులో చెప్పాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరించిన వాడు జీవం గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవం లేనివాడే. ఏంటది? దేవుని కుమారుణ్ణి, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, అంటే అంగీకారం అంటే దాని అర్థం ఏంటి? అంగీకారానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్పిందంటే, ఎందరైతే తనను అంగీకరించితిరో, అనగా తన నామమందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి. ఎవరికంట? తన నామం, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి అంగీకారం అనగా అర్థము విశ్వాసం. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, నమ్ముతారో వారు ఎవరంటే అక్కడ వారు నిత్య జీవము గలవారు. ఇక్కడ ఉన్నటువంటి మీ ఆత్మలను రక్షించుకోవడానికి ఇక్కడున్న మనందరికీ కావలసింది ఏంటనంటే, యేసుక్రీస్తు దగ్గర నిత్య జీవం ఉంది కాబట్టి నువ్వైనా నేనైనా యేసుక్రీస్తుని నమ్మితేనే, విశ్వసిస్తేనే నిత్య జీవం దొరుకుతుంది. ఓకే, మీకు బట్టలు కావాలి, జీవి మాల్లో బట్టలు ఉన్నాయి, జీవి మాల్కే వెళ్ళాలి. జీవి మాల్లోనే ఉన్నాయా అంటే చందన బ్రదర్స్లో కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయో అక్కడికి పోవాలి. రైట్? మీకు బాహ్య పురుషుడు ఏదో ఒక రోజున మట్టయిపోతాడు, లాజరు పెదనాన్న గారు వెళ్ళిపోయినట్టు. మీ అంతరంగ పురుషుడు మీదే బాధ్యత, అది మీరే కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలి అని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాల్సిందే. వేరే మార్గం ఏమైనా ఉందా? నేను ఏదో ఒకటి మంచి పని చేస్తాను, నిత్య జీవాన్ని సంపాదించుకుంటాను అని నువ్వు అనుకుంటే తల కిందకు పెట్టి, ఓకే, కాళ్ళు పైకి పెట్టి నువ్వు తపస్సు చేసినా నిత్య జీవాన్ని పొందుకోలేవు. విశ్వసించిన వారికి దేవుడిచ్చే బహుమతి నిత్య జీవం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక తీయండి ఒక్కసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చదవండి ఒక్కసారి, 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఏంటది? విన్నారా? అందరూ విన్నారా? విశ్వాసమునకు ఫలము ఏంటది? విశ్వాసానికి ఏంటది అంటే, విశ్వసిస్తే రిజల్ట్ ఏంటి? చదవండి, ఫలం ఏంటో చదవండి. ఆత్మరక్షణ పొందుచు. మీ అంతరంగ పురుషుడిని ఎలా రక్షించగలవు నువ్వు? విశ్వాసం ఉంచడం ద్వారా. ఎవరి మీద విశ్వాసం ఉంచడం ద్వారా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ ఆత్మ నశించకుండా, నీ జీవం కోల్పోకుండా, నీ అంతరంగ పురుషుడు నాశనం కాకోకుండా నీ ఆత్మను నువ్వు కాపాడుకోగలవు. అది నీ చేతుల్లో ఉంది. అది ఎవరి చేతుల్లో ఉంది? అది నీ చేతుల్లోనే ఉంది. దేవుడా నన్ను కాపాడు అని అరిస్తే కాపాడబడు. యేసుక్రీస్తుని నమ్మితే, విశ్వసిస్తే నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా. కాబట్టి విశ్వాస ఫలం ఏంటనంటే నీ ఆత్మను రక్షించుకుంటావు. హల్లెలూయా. ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఇక్కడ యేసుక్రీస్తుని అంగీకరించారో. ఊరికే నీళ్ళల్లో మునిగి రాటాలు కాదు రక్షణ అంటే. రక్షణ అంటే మీలో చాలా మందికి బ్యాప్టిజం అనే అపోహ ఉంది. ఓకే, నీళ్ళల్లో మునిగి వెళ్ళి స్నానాలు చేసి వచ్చి నేను బ్యాప్టిజం తీసుకుని రక్షించబడ్డానంటే కుదరదు అక్కడ. అర్థమవుతుందా? మీ రక్షణకు సాదృశ్యం మీ బ్యాప్టిజం కాదు. బ్యాప్టిజం ద్వారా యు నెవర్ గెట్ ఇంటు ద హెవెన్. బ్యాప్టిజం వలన, బ్యాప్టిజం ద్వారా నీవు దేవుని రాజ్యంలోనికి వెళ్ళవు. ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నశించక, అది ప్రభు చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవ్వడు, నశించడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడని చెప్పాడు. చాయిస్ నీదే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. టైం వేస్ట్ చేయకుండా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.
అందరూ ప్రార్థన చేయండి. మీలో ఎంతమంది లాజరు ప్రధాన గారు ద్వారా ఆయన జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఈరోజు దేవుడు మంచి విషయాలు చెప్పాడు. నీ గురించి నువ్వు ఆలోచన చేయి. నీ అంతరంగ పురుషుని గురించి ఒక్కసారి ఆలోచన చేయి. నీ అంతరంగ పురుషుని గురించి ఒక్కసారి నువ్వు యోచించు. ఎప్పుడు శరీరం గురించే కాదు. నీ అంతరంగ పురుషుడు నశించిపోతున్నాడు. నీ అంతరంగ పురుషుడు అనగా నీ ప్రాణం, నీ ఆత్మ ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే నిత్య నరకం, నిత్య నరకం, ఎటర్నల్ డెత్. నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి అని అనుకుంటే ఈ రాత్రి ప్రభు నీతో చెబుతున్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవుడు నీకు జీవాన్ని, నిత్య జీవాన్ని దయచేశాడు. అది ఆయన దగ్గర ఉంది. ఆయన యందు విశ్వాసముంచినటువంటి వాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు. నా ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభువును బట్టి నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్మి విశ్వాసముంచి నిత్య జీవాన్ని మీరందరూ పొందుకోవాలి. మీ ఆత్మలను కాపాడుకోవాలి. మీ ఆత్మలను రక్షించుకోవాలి. ఆ బాధ్యత మీకుంది. నీ శరీరానికి గాయమైతే హాస్పిటల్కి వెళ్ళవా? నీ శరీరంలో రోగం ఉందని తెలిస్తే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవా? ప్రభు చెప్పాడు, ఈ రాత్రి నీ ఆత్మకు ప్రమాదం ఉందని చెప్పాడు. మరి దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడగవా, ప్రభా నా ఆత్మను కాపాడవా అని? నీ పాపము నుంచి నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తంగా చనిపోయాడు. ఆయన పాపాన్ని నీ మీద వేయట్లా, క్షమించాడు ఆయన. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. కృపగల తండ్రి, దయగల దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ రాత్రికాల సమయంలో పాపం పెద్దమ్మ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, కూడి వచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆప్తులందరినీ బట్టి, నీ దాసులను బట్టి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు. నైనా మా ఆత్మ ప్రమాదంలో ఉందని చెప్పావు. మా అంతరంగ పురుషుడు నశించిపోయే ప్రమాదం ఉందని చెప్పావు. మా అంతరంగ పురుషుడిని మేము కాపాడుకోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని చెప్పావు. విశ్వాసము ద్వారా దేవా మా హృదయములను, అపవిత్రమైన మా హృదయములను, అపరాధముతో ఉన్న మా హృదయాలను, దోషముతో ఉన్న మా హృదయాలను విశ్వాసము ద్వారా, విశ్వాసము వలన పవిత్రం చేస్తున్నావు నాయనా. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు పవిత్రం చేయండి. ఎందరైతే నీ కుమారుడైన క్రీస్తును అంగీకరించారో, ఎందరైతే ఈ మాటలు విని అవును కదా నా ఆత్మ ప్రమాదంలో ఉంది, ఇదిగో నా శరీరానికి ఎలాగైతే మరణం ఉందో నా ఆత్మ కూడా ఉంది కదా, ఆత్మను నేను కాపాడుకోవాలి కదా, దాన్ని కాపాడుకోవాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ఒక మార్గం తెలియపరిచావు కదా ప్రభువా. అయ్యా తండ్రి, ఆ మార్గాన్ని విశ్వసించగలుగుటకు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేయండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. విశ్వసించిన వారి హృదయములను బలపరచండి. రాత్రిని వాక్యాన్ని అందించిన దైవ సేవకులు విజయరాజు గారిని, వారి భార్యను, వారికి ఉన్నటువంటి నా ప్రభు స్కూల్ని బట్టి, అలాగే చిన్న వ్యాపారమును బట్టి కూడా ప్రార్థిస్తున్నాను దేవా. వారు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీ కాపుదల సంరక్షణను గ్రహించండి. విత్తబడిన నీ మాటలు ప్రతి హృదయంలో ఫలింప చేయమంటూ ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు మీకు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మరల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధంలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి.
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు, సార్వత్రిక భౌతిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనాంశతకు ఆయన కృప, ఆయన సహాయ సహకారాలు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ వందనాలు. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ విందులో పార్టిసిపేషన్ చేసి కుటుంబాన్ని దీవించి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.